ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. గోత్రోభవస్య నామధేయస్య నాగలక్ష్మీ నామధేయస్య మణితేజ నామధేయస్య భువనేశ్వరి నామధేయస్య పునగశిల గోత్రోభవస్య నామధేయస్య రాజేశ్వర్ నామధేయస్య రామకృష్ణ నామధేయస్య సుజన నామధేయస్య సాత్విక్ నామధేయస్య ఆస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ. ఏమన్నా సందర్భం ఉందా? నాగలక్ష్మి గారి జన్మదిన సందర్భేన పుష్ప పూజాంచ కరిష్యే. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, శంకరాయ నమః, జ్యోతిర్మయ నమః, లింగస్వరూపాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాన్ సమర్పయామి. తదంగౌ మంగళ నీరాజనం. ఓం నమః శివాయ. నా పేరు వచ్చేసి నాగలక్ష్మి అండి. ఈ చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమానికి అయితే మేము వచ్చాము ఈరోజు. రెగ్యులర్గా నేను ఆన్లైన్లో గూగుల్ పే ఫోన్పే చేశాను, కానీ చాలా టైమ్స్ ఇక్కడికైతే ఎప్పుడూ విజిట్ అవ్వలేదు. ఈరోజు నాకు పుట్టినరోజు అని చెప్పేసి ఒకసారి చూసి వద్దామని చెప్పేసి వచ్చాను. ఇక్కడైతే అనాథాలను చాలా మంచిగా చూసుకుంటున్నారు. చాలా మంచిగా ఉంది. ఆశ్రమం కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. ఒకటి వచ్చేసి ఇక్కడ పక్కన శివాలయం కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నారంట నవంబర్ 1కి. దానికి కూడా మీరు అధిక సంఖ్యలో పాల్గొని మంచిగా ఈ అనాథలను చూసి వెళ్ళండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.